వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7, 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు మొత్తం 1103 విద్యార్థులకు మంగళవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటలోగా అన్ని స్కూల్స్ వెళ్లి ఒక్కో విద్యార్థికి ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ ఎస్ఎస్ తాడ్వాయి పోలీస్ తరపున ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి పాఠశాలకు దసరా సెలవులు ఉన్న కారణంగా ఈ దసరా సెలవుల్లో విద్యార్థులు చెడు అలవాట్లకు, చెడు సాహసాలకు దూరంగా ఉండడం కోసం, చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండడం కోసం, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ పోటీ పరీక్షలలో అయినా జీకే నుండి వచ్చే ప్రశ్నలు సులభంగా సమాధానం చేయడం కోసం, స్కూల్ స్థాయి నుండి అవగాహన ఉండడం కోసం, స్కూల్ స్థాయి నుండి పిల్లల్ని మంచి మార్గంలో ఉంచడం కోసం దసరా సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ నెల చివరిలో లేదా నవంబర్ నెల మొదటి వారంలో పాఠశాలలోని ప్రిన్సిపల్, హెచ్ఎం, టీచర్ల సహాయంతో పిల్లలందరికీ ఒక జీకే ఎగ్జామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. మీరు ఇప్పుడు వచ్చినారా అండి? నేషనల్ యూత్ డే ఎప్పుడు చెప్పండి? నేషనల్ యూత్ డే గుడ్ మార్నింగ్ సార్. నేను తెలుసా మీకు? సార్ తెలుసా? నేను తెలియదంటే సార్ అసలే తెలియదు. నా పేరు తెలుసా? విన్నారా ఎప్పుడన్నా పేరు? విన్నారా? నా పేరు చెప్పండి. శ్రీకాంత్ రెడ్డి సార్ మీరు విన్నారా? నేనే మన స్కూల్లో మున్సిపల్ బందోబస్తు వచ్చినా కదా. సరే, ఈరోజు నేను మీ అందరితో కలవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మీ అందరికీ జీకే బుక్స్ ఇస్తారు. మీకు నేను ఎప్పుడన్నా నా స్కూల్లోకి వచ్చి అందరికీ బుక్స్ ఇస్తాను మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్పండి, చెరువులో వాడు పోయిన సంవత్సరం ఇక్కడ వరకు వాటర్ ఉంటాయి. ఈ 1 year లోపల, ఈ 5 months లోపల ఏమైతే ఇక్కడ ఎవరైనా జేసీబీతో మట్టి తీయవచ్చు. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ వరకు ఉన్న కూడిగతితో పై వరకు తీసి ఉండొచ్చు. అక్కడ మనిషి మునిగిపోయేంత లోతుగా ఉండి కావచ్చు. అక్కడ వాడు ఏమనుకుంటాడు, నేను పోయిన సంవత్సరం ఇక్కడే స్నానం చేసిన, ఇక్కడ వరకు వాటి నుంచి దుంటేస్తాను. స్విమ్మింగ్ రాదు కదా మీకు. మనిషి ప్రాణం అయిన తర్వాత వస్తుందా మళ్ళీ? కాబట్టి నెంబర్ 2 ఏంటిది, ఎవరైనా ఈతలకు వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఈ హాలిడేస్లో ఎక్కువ వెళ్తారు. 2-3 లక్షల పేద ప్రాణాలు పోతారు. తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉంటారా? వాళ్ళు పొద్దున్న చేసిన తర్వాత వ్యవసాయ పని ఏంటిది, ఇంట్లో పిల్లలకి ఇవన్నీ పెట్టాలని చూస్తారు. అది పిల్లలు వెళ్ళిపోతున్నారని గమనిస్తూ ఉంటారు కదా 24 గంటలు. కానీ మీరు గమనిస్తూ ఉంటారు, మా తమ్ముడు ఎవరితో వెళ్తున్నారో బయటకి వెళ్ళి చూస్తారు, ఎటు వెళ్తున్నా చెప్పి గమనించాలి. ఓకేనా? హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, డైలీ మీరు ఎంత ఆడుకోకుండా మార్నింగ్ 1 గంట, 1 or 2 hours, ఈవినింగ్ ఒక అట్లీస్ట్ 1 hour ప్రతిరోజు 2-3 పేజీలు చదవాలి. చదువుతారా? అండ్ నవంబర్ మంత్లో నేను పెట్టే ఎగ్జామ్లో మొత్తం నేను ఎన్ని స్కూల్స్కి ఇస్తున్నా అంటే మీలా అని 12 స్కూల్స్కి ఇస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ క్యాంప్లో 4 స్కూల్స్ అయిపోయినాయి. 5వ నెక్స్ట్ ఊరంటం వెళ్తాం. నెక్స్ట్ 4కి వెళ్ళి ఒకే రోజు 1100 మంది విద్యార్థులు, 1103 1103 ఎంతమంది?